wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఆయన లబ్ధి చేకూర్చడం కోసంగా రెండు రాష్ట్రాల మధ్యన కుంపటి పెట్టడానికి అతను చేసినటువంటి ప్రయత్నంలో సఫలీకృతులయ్యాడు. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి లేఖితనంగా అక్కడ జరుగుతున్నప్పుడు అది ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి విలేకరులు ఎలా ఎలో చేశారు? ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పట్టుకొని చెప్పు తీసుకొని మీ ప్రెస్ క్లబ్లో స్థాయి లేనటువంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారు? తెలంగాణ వాదంలో చలిగాసుకోవాలనేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందిపుచ్చుకొని, మిస్టర్ నాగేశ్వర్, సూటిగా నిన్నే ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదనేటువంటిది ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. మేధావి వర్గంగా చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమవుతున్నారు. ఇటీవల కాలం వరకు మేధావి వర్గంగా భావించే నాగేశ్వర్ ఇప్పుడు సడన్గా కేవలం తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే పరిమితమైనట్లుగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మేధావిగా అంటే తను తాను అభివర్ణించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ప్రాంతాల మధ్య ఈ రకమైనటువంటి విభజన తీసుకొని రావాలని చూస్తున్నారు? మత విద్వేషాలు, కుల విద్వేషాలు ఏ రకంగా ఉన్నాయో అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారటువంటి విషయం ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సీమాంధ్ర ప్రజలు చాలామంది హైదరాబాద్లో ఉంటారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ ఎప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సడన్గా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది? నిజంగా తెలంగాణ మేధావి వర్గం మాత్రమే ఇలాంటి దాడులు లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారా, లేదా దీని తెర వెనక ఇంకేదైనా జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో రాజకీయ సీనియర్ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇటీవల కాలంలో అంటే రాష్ట్రం విభజన జరిగి దాదాపుగా 2014 అంటే 12 సంవత్సరాలు పూర్తయింది, పుష్కర కాలం అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా అవసరం ఉన్న ప్రతిసారి, అవకాశం ఉన్న ప్రతిసారి కేవలం రాజకీయ నాయకులు తమ అంటే భవిష్యత్తు కోసం ఈ రకంగా ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక మేధావి అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రాంతాల వారీగా ఈ విధంగా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కృష్ణ గారు, తెలంగాణ మేధావుల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, నిజంగా మేధావి వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు చాలా సంయమనంతో చాలా కామ్గానే ఉన్నారు. కన్నాభిరామ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ముఖ్యంగా మనం గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరి కోసం ఈ కుంపటి పెట్టారో దానికి ఫలితం దక్కుతున్నట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పడంలో నాకు ఎలాంటి ససపిషన్ లేవు. వారం రోజులుగా జరుగుతున్నటువంటి అంతా గమనించిన తర్వాత అక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఆయన లబ్ధి చేకూర్చడం కోసంగా రెండు రాష్ట్రాల మధ్యన కుంపటి పెట్టడానికి అతను చేసినటువంటి ప్రయత్నంలో సఫలీకృతులయ్యాడు. నేను అసలు అట్లాంటి కాదు, నాకు రాజకీయ ఉద్దేశాలు లేవంటుంటారు. దానికి కూడా చెప్తున్నాను. ఇవాళ కుహనా మేధావులందరూ ఒకళ్ళమ్మట ఒకళ్ళు బయటకు వచ్చి మొన్న వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆ పృథ్వీరాజ్ అనేటువంటి వాడి దగ్గర నుంచి ఆ పక్కన ఉన్నటువంటి యాదగిరి అనేటువంటి పాశ్యం యాదగిరి అనే ఆయనతో సహా వాళ్ళు మాట్లాడినటువంటి బజారు లాంగ్వేజ్, అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది. గొప్ప గొప్ప ప్రెస్ మీట్లు జరిగిన చోట ఆ మరుసటి రోజు ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని చీరగట్టి చెప్పుతో కొడుతుంది ఒక ఆయన, ఎవరో అమరవీరుడి భార్యో ఎవరో ఒక తల్లో మరి తెలియదు. ఎంత పెయిడ్ బ్యాచ్ సార్ ఖచ్చితంగా. తర్వాత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఏంటంటే చిత్రపటాన్ని కూడా ఫోటోని కూడా తీసుకొచ్చి చెప్పుతో కొట్టించడం అంత అవసరం ఏముంది? నేను ఇవాళ తెలంగాణ ప్రెస్ను కూడా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి లేఖితనంగా అక్కడ జరుగుతున్నప్పుడు అది ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి విలేకరులు ఎలా ఎలో చేశారు? ఒక నాయకుడిని పట్టుకొని, ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పట్టుకొని చెప్పు తీసుకొని మీ ప్రెస్ క్లబ్లో
స్థాయి లేనటువంటి వాళ్ళు చేస్తున్నప్పుడు స్థాయి ఉన్నోడు చేసినా కూడా ఖండించాల్సిందే. మీరు ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారు? అంటే మీరు కూడా 2 రాష్ట్రాల చిచ్చుని ఆమోదిస్తున్నారా? సరే వీళ్ళు మాట్లాడారంటే మా పర్వాలేదు. పోనీ అసలు అందులో పవన్ కళ్యాణ్ చేసుకున్న జోక్యం కూడా ఏం లేదు కదా. ఆయన ఏం మాట్లాడలేదు కదా. తర్వాత ఈ రేసులోకి తగుదనమ్మా అంటూ దేనికి కావాలి, ఎలా జనంలోకి వెళ్ళాలి అని చెప్పేసి చూస్తున్న కవిత గారు వాళ్ళ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ ఆవిడ కూడా మాట్లాడటం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ మీద. ఈ లోపల పొన్నం ప్రభాకర్ రీసెంట్గా ఇవాళ మాట్లాడాడు, రేపు సభ ఎలా పెడతాడు అసలు చూస్తామని చెప్పేసి అని. బాధ్యత గల మంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి అతను మాట్లాడాడు అంటే జడ్చర్ల ఎమ్మెల్యే ఒక అతను మాట్లాడుతున్నాడు. ఇలాగా రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ వాదంలో చలిగాసుకోవాలనేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందిపుచ్చుకొని అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం మాట్లాడట్లేదు. ఇది విచిత్రం చూడండి. కామ్గా ఉండి చలి కాసుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. అంటే అగ్గి ముట్టించింది అక్కడే. సో బ్యాక్ ఉన్నది వాళ్ళే అని తెలుస్తుంది. తర్వాత రీసెంట్గా మొన్న ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠ చేశారు రేవంత్ రెడ్డి గారు, మాట్లాడారు. దాని మీద కూడా మనం మాట్లాడాం. ఆ సందర్భంగా ఒక టీవీ చర్చా కార్యక్రమంలో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వర్ పెయిడ్ ఆర్టిస్ట్ అనడానికి ఇంతకంటే తార్కాణం అవసరం లేదు నేను మాట్లాడేది. చేస్తున్నటువంటి సందర్భంలో అతను మాట్లాడే మాట ఏంటో తెలుసా? రామారావు గారు చాలా గొప్ప లీడర్ అండి, చాలా సేవలు చేశారు. కొంతమంది వ్యక్తులు మనం రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి, చేయాలని చెప్పేసి సుభాషితాలు చెప్తూనే, అంటే మనకి ఇక్కడ అంటారు చూసారు, నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కరిస్తున్నారు, ఆ టైప్లో. మరి గొప్పవాడైనటువంటి పివి నరసింహారావు గారి విగ్రహం మీరు అమరావతిలో కూడా పెట్టాలి కదా. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా గొప్ప వ్యక్తులు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు పాయింట్ మర్చిపోతున్నారు. కట్టనటువంటి అమరావతి, నిర్మాణ దశలో ఉన్న అమరావతిలో కట్టమని అడుగుతున్నారు. పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టమంటున్నారు. తెలంగాణ బిడ్డ ఉండి తెలంగాణ రాష్ట్రంలో పేరు తీసుకొచ్చి ప్రధానమంత్రిగా చేసినటువంటి, తెలుగువాడిగా చేసినటువంటి వ్యక్తి కనీసం శవాన్నన్నా పూర్తిగా కాలనిచ్చారా మీ తెలంగాణలో? సగం శవాన్ని కాల్చేసి హడావుడిగా పరిగెత్తారు. తర్వాత పివి నరసింహారావు గారి విగ్రహాలు మీరు ఎన్ని చోట్ల పెట్టారు తెలంగాణలో? సరే ఆంధ్రాలో పెట్టడం సంగతి తర్వాత పెట్టండి. మీ తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, జిల్లాకు ఒకటన్నా పెట్టారా? ముందు మీరు పెట్టి తర్వాత ఎదుటోడు పెట్టలేదనడానికి ఈ పేటీఎం ప్రొఫెసర్కి తెలీదా? తర్వాత బమ్మెరపోతున్న ట్యాంక్ బండ్ మీద అందరి విగ్రహాలు, గొప్పవాళ్ళ అందరి విగ్రహాలు రామారావు గారు పెట్టే వరకు కూడా ఒక్క చోటన్న బమ్మెరపోతున్న విగ్రహం మీరు పెట్టారా? పెట్టలేదుగా. ఆ విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తాం ఆంధ్ర వాళ్ళే అన్నారు కదా. మరి మీరెందుకు పెట్టలేదు? మాటకు వస్తే గద్దర్ విగ్రహం పెట్టారా, జయశంకర్ విగ్రహం పెట్టారా? పెట్టుకోండి అయ్యా, రాష్ట్రం మీదే కదా, 12 ఏళ్ళు అయింది కదా, ఎందుకు పెట్టలేదని చొక్కా పట్టుకోండి వెళ్ళి కేసీఆర్ నిన్ను, ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని. ఆ దమ్ము లేదు. ఎందుకంటే ఆ కేసీఆర్ గారి దగ్గర బానిసలుగా ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, తెలంగాణ యువత పేరుతోటి ఆంధ్రప్రదేశ్కి ఒక లెటర్ రాశారు, జయశంకర్ గారి విగ్రహం కూడా పెట్టాలంట. ఏది? ఆంధ్ర వాళ్ళంతా దొంగలు, దోచుకు తిన్నారు, తెలంగాణని ఇది చేశారు, రజాకారుల కాళ్ళ కింద నలిగిపోతున్నటువంటి వీళ్ళని రక్షించటానికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ లీడర్లు వెళ్ళి ఉద్యమాన్ని ఆంధ్ర మహాసభని పెట్టి లీడ్ చేసే వరకు అక్కడ దిక్కు లేదు. ఆ తర్వాత వెనక ర్యాలీ అయ్యారు. చరిత్ర మర్చిపోతే ఎట్లా? సో వాళ్ళందరినీ, ఆంధ్ర వాళ్ళందరినీ దొంగలుగా చిత్రీకరించినటువంటి, దోపిడీదారులుగా చిత్రీకరించినటువంటి ఆయన విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంట. ఒకటి. పివి నరసింహారావు గారి మీద నాకు అత్యంత గౌరవం ఉంది. ఎంత గౌరవం అంటే, నేను అభిమానించే రాజకీయ నాయకులు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఉండి ఇద్దరిని నేను రాజకీయాల్లో అభిమానిస్తాను. ఒకటి ఎన్టీ రామారావు గారు, తర్వాత పివి నరసింహారావు గారు. ఎందుకంటే ఇవాళ బంగారం కూడా తాకట్టు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళినటువంటి భారతదేశాన్ని ఇవాళ ఇన్ని లగ్జరీ కార్లతోటి ఇలా మనం తిరగగలుగుతున్నాము, భారతదేశ ఎకానమీ ఇంత పరిగెత్తుందంటే దానికి మూల కారణం పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలు. అది ఎవ్వరం కాదనలేని విషయం. కానీ మంచికి మంచి మాట్లాడుకోవాలి, చెడుకు చెడు మాట్లాడుకోవాలి. పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి పోటీ పెట్టలేదు రామారావు గారు అని ఇదే పెద్ద మనిషి మాట్లాడాడు. చాలా గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు రామారావు గారు అని చెప్పేసి. మరి 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోటీ పెట్టకపోతే రామారావు గారి మీద చాలా విమర్శలు వచ్చినాయి. వస్తే కూడా మన తెలుగువాడు, మన సహోదరుడు అవుతున్నప్పుడు నేను పెట్టాలంటే పెట్టన్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, అయ్యాడు.
నేను పెట్టనన్నాడు. దానికి బహుమానంగా మీరేమిచ్చారు? ఆ రోజున తెలుగుదేశానికి 13 మంది ఎంపీలు ఉంటే వాళ్ళల్లో 9 మంది ఎంపీలని చీల్చుకొని వెళ్ళి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు అనేటువంటి అతని ఆధ్వర్యంలో అతనికి ఆశ పెట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పి జేఎం అని చెప్పేసి అని వాళ్ళకి ముడుపులు ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. జనతాదళని చీల్చి అజిత్ సింగ్కి సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలను తెచ్చి ఈ రాజకీయం అంతా చేసి మైనారిటీ నుంచి మెజారిటీలోకి వచ్చారు. సో తెలుగువాడిగా గౌరవించి పోటీ పెట్టకుండా రామారావు గారు తన హుందాతనాన్ని చాటుకుంటే అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఈ పని చేసి మీరందరూ మర్చిపోయారేమో లాస్ట్ జీవితం ఎలా గడిపాడో తెలుసా? ఆయన 3 సంవత్సరాలు శిక్ష పడ్డది అతనికి. ఒక్క కాంగ్రెస్ వాడు కనీసం తొంగి చూడలేదు, ఒక్క తెలంగాణ వాడు పలకరించలేదు, మానసిక వేదనకు గురయ్యాడు. అలాంటి పివి నరసింహారావు గారిని మీరెన్ని విగ్రహాలు పెట్టారో ముందు చెప్పండి. అంతదాకెందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం పివి నరసింహారావు గారి పేరు మీద చేయగలరా? సోనియా గాంధీ ఒప్పుకుంటుందా? అదే మీరు ఎవరైతే ఆంధ్ర పార్టీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి 13 కిలోమీటర్లు ఫ్లైఓవర్కి పివి నరసింహారావు గారి పేరు పెట్టారు. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టలే. కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ అని పేరు పెట్టారు, మిగతా వాళ్ళ పేరు పెట్టలే. మీలాగా ఖచ్చితంగా ప్రాంతీయవాదం మిగతావి అనుకుంటే ఆంధ్ర వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చుగా, ఆయన పార్టీ వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా. కానీ కృష్ణకాంత్ పార్క్ అని పెట్టారు పేరు. అది బ్రాడ్ మైండెడ్గా ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీ లేఖి రాజకీయం కోసంగా పాపం తెలంగాణ ప్రజలు అమాయకులు. ఒక రకంగా మీకు అన్యాయం జరుగుతుందని రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదో జరిగిపోతుంది అనుకునేటువంటి అమాయకులు. మిస్టర్ నాగేశ్వర్, సూటిగా నిన్నే ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదనేటువంటిది ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పటికి ధనిక రాష్ట్రం ఏది, పేద రాష్ట్రం ఏది కృష్ణ గారు? 100% తెలంగాణ కదా. దోపిడీ చేసుకున్న రాష్ట్రం ధనిక రాష్ట్రం అవ్వాలా, దోపిడీ చేయబడ్డ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవ్వాలా? వాస్తవానికి అయితే ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రం అవ్వాలి, వాళ్ళ ఉద్దేశం ప్రకారం. వాళ్ళు పేద రాష్ట్రం అవ్వాలి. కానీ విడిపోయే నాటికి 14,000 15,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ బడ్జెట్ మీది. అవును, మాది ధనిక రాష్ట్రం అని చెప్పేసి అని గొప్పలు చెప్పుకున్నారు, ప్రకటించారు కదా. ఎటు నుంచి వచ్చింది ఆ ధనమంతా? ఎక్కడి నుంచి వచ్చింది? మాది రాష్ట్రం అని చెప్పి ఆ రాష్ట్ర రాజధాని అని చెప్పేసి అని ఆంధ్ర వాళ్ళు, మిగతా వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ శ్రమని అక్కడ కరిగించి అక్కడ చేస్తే ఇవాళ ధనిక రాష్ట్రం అయింది. మరి నాగేశ్వర్, దీనికి సమాధానం చెప్పు. ఈ 12 ఏళ్లలో మీ పాలన తెచ్చుకొని మీరు చేసుకున్నటువంటి పాలనలో ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటి? సార్ అసలు కాదు సార్, మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నట్టున్నారు. అసలు నాగేశ్వర్ గారు లేకపోతే ఇంకోళ్ళు తెలంగాణ ఏమన్నా వాళ్ళని ఓన్ చేసుకుందా? వాళ్ళు ఏమన్నా తెలంగాణ సృష్టించారా? అందరూ కలిసి, తెలుగు వాళ్ళందరూ కలిసి ఈ 3 ప్రాంతాలని డెవలప్ చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ని రాజధాని చేసుకున్నారు. ఆ రాజధానిని ఎవరో రాజకీయ అవసరాల కోసం లాక్కుపోయారు. కాబట్టి లాక్కుపోయారు. తెలంగాణ వాళ్ళది కాదు. కాదు నేను చెప్తాను, తెలంగాణ మనందరిది. నాగేశ్వర్ని క్వశ్చన్ చేస్తూనే నేను తెలంగాణ కామన్ మ్యాన్కి చెప్పబోతున్నాను. ఓకే, ఏమని? నీళ్లు, నిధులు, వాళ్ళు అసలు తెలంగాణ నాయకులు కాదు. అదే వీళ్ళు ముసుగులో, మేధావుల ముసుగులో, తెలంగాణని పరిరక్షకులు అనేటువంటి ముసుగులో చేసినటువంటి వీళ్ళు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి తినేసి అక్కడ కడితే అదొక దిష్టి బొమ్మలాగా పడి ఉంది. ఇవాళ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి ఇది జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ తెలంగాణ అప్పులెంత? ఏ రోజునైనా ఈ మేధావులు దాన్ని ప్రశ్నించారా? ఆ పరిస్థితికి రావడానికి కారణం ఆంధ్ర వాళ్ళ? మీ చేతకంతనమా? మేధావులు అంటే సార్ నా దృష్టిలో 10 మందికి మంచి చేసేవాళ్ళు అవ్వాలి సార్. ఇలా ప్రాంతీయ విభేదాలు సృష్టించేవాళ్ళు మేధావులు. తర్వాత ఈ మేధావులందరూ 10 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ దొరపాలించినంత కాలం ఏ కలుగులో దాక్కున్నారు? గద్దర్ గురించి వాడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారే. కేసీఆర్ ఇంటి గేటు ముందు గద్దర్ ఎంతసేపు వెయిట్ చేస్తారు? అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్పారు కదా. అదే జయశంకర్ గారిని చివరిలో ఎలా ట్రీట్ చేశాడు? తెలంగాణకి సంబంధించినటువంటి పితామహుడు అనేటువంటి జయశంకర్ గారిని. అంతెందుకు,
జేఏసీకి ఇదైనటువంటి కోదండరామ్ని ఉమ్, ఒక రకంగా మెడబట్టి బయటికి గెంటారు కదా. అవును ఆ రోజున ధర్నా చౌక్ వాళ్ళు రాగానే ఫస్ట్ చేసింది ఏంటి? ధర్నా చౌక్ ఎత్తేసారు. అవును ప్రశ్నించేటువంటిది ఇది వీళ్ళు ఎవరన్నా ప్రశ్నించారా? ఉమ్, ఆ రోజున 10 సంవత్సరాలు నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడానికో ఇంకోళ్ళని కార్నర్ చేయడానికో ఈ బూచి చూపించేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ని నేను స్ట్రైట్గా ఇంకో ప్రశ్న వేస్తుందంటే నీ పక్కన కూర్చొని మీరు అనేటువంటి గౌరవం కూడా పోతుంది, అందుకే నువ్వు అని ఏకవచనంతో పిలుస్తున్నాను. నీ పక్కన కూర్చొని పృథ్వీ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ మేము పడగొడతాం, ప్యాక్ చేసి ఆంధ్రాకి పంపిస్తాము, అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ సమాధిని కూడా తవ్వి తీసి మీకు పంపిస్తాం అన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు అంటే దాన్ని నువ్వు ఎండార్స్ చేసినట్ట. పవన్ కళ్యాణ్ని మిగతా వాళ్ళని పెళ్ళాలని చెప్పి అదని ఇదని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటే పాసం యాదగిరి అనే అతను నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు ఎండార్స్ చేసినట్ట. ఉమ్. నోటికి వచ్చినట్టు మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? మౌనం అంగీకారం కాదా? ఎన్టీ రామారావు గారి ఘాట్ని తవ్వాలని ప్రయత్నం చేస్తే ఆంధ్ర వాళ్ళు అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళే ఇది ఆ చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కొడతాడు వాళ్ళని. అందుకే అన్నాడు ముట్టుకొని చూడండి అన్నారు కదా. ఆ, నేను అనేది ఏంటంటే జరిగేది కాదని తెలుసు, ఉమ్, కానీ ఒక ప్రెస్ క్లబ్ లో ఉమ్, నువ్వు అంటావు కదా 40 విద్వేషాలు సంవత్సరాలు నేను రెచ్చగొట్టడం అసలు సార్ అది. ప్రపంచ మేధావిని అంటావు కదా. ఆ, మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటయ్యా, ఉమ్, మాట్లాడుతుంది ఏంటి, ఉమ్. నువ్వు ఎందుకు అంటున్నావు ఆగు అన్నాడా? అనలేదుగా. చోద్యం చూస్తున్నాడు. ఉమ్, ఇక మిగతా వాళ్ళు అవాకులు చెవాకులు తెలంగాణ ఆంధ్ర పోలీసులు వెళ్తే అంట పడేసి పొణుకోబెట్టి గొంతు మీద కాలేసి తొక్కుతారంట. ఆహా, ఉమ్, ఒక ప్రెస్ క్లబ్లో పెట్టి మాట్లాడేటువంటి మాటలేనా ఇవి? ఉమ్, ఆ ప్రెస్ను కూడా చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఒక్కడు ఖండించలేదు దాన్ని. ఏంటిది అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఉమ్, ఇంకా పైగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఎవరో నెక్స్ట్ డే పెడితే వాళ్ళ మీద కేకబడుతున్నారు. సో దిస్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్, తెలుస్తుంది కదా క్లియర్గా. అవును. అందుకని తెలంగాణ ప్రజలెవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వ్యతిరేకత లేరు, సెటిలర్స్ పట్ల కూడా లేరు. అవును. ఎందుకంటే రాష్ట్రం వాళ్ళది అయిపోయింది, మా రాష్ట్రం మాది అయిపోయింది, మా బతుకు మేము సార్ బతుకుతున్నాం. ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం మీద తెలంగాణ వాళ్ళకి కోపం ఉండదు, ఉమ్, నాయకులకి. ఒక ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మీదే విద్వేషం రెచ్చగొడుతుంటారు. అంతే. అక్కడ గుజరాతీలు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, తర్వాత కేరళ వాళ్ళు మలయాళీస్ ఉంటారు. ఎవరి వాళ్ళు గురించి ఎవరిని మాట్లాడ- టచ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఓట్లే ఇంపార్టెంట్. ఓట్లు కూడా కాదు. మీరు చూడండి, ఓట్లు 2012లో 14లో వచ్చిన తర్వాత 19లో 6 నెలల ముందు ఎలక్షన్కి వెళ్ళాడు కేసీఆర్, మీకు గుర్తుంది కదా. అవును. ఖచ్చితంగా ఓడిపోతాడు అనేటువంటి సర్వేలు వస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తోటి కొంచెం అవగాహనలోకి వెళ్ళారు. అవును. అది అతనికి సంజీవం లాగా పనిచేసింది. అదిగో చూసారా మళ్ళీ ఆంధ్రోడు వచ్చేస్తున్నాడు, తెలంగాణ ఆంధ్ర కలిపేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే గ్రాఫ్ అమాంతం పెరిగింది. వీళ్ళకి ఆంధ్ర పేరు జపించందే, ఆంధ్ర బూచిని చూపించందే రోజు గడవని పరిస్థితి కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి. తీహార్ జైల్లో అన్ని రోజులు జైలు చేసి వచ్చిన ఆవిడ బయటకు వచ్చి ఆంధ్ర వాళ్ళ గురించి మీరు ఆవిడ ఇంటర్వ్యూస్ చూడండి, కవిత గారివి. మేము అద్దీంట్లో ఉంటున్నామండి అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కట్ చేస్తే రెండో ఇంటర్వ్యూలో మేడం మీ చేతికున్న వాచ్ ఖరీదు ఎంతంటే 25 లక్షలు. 25 లక్షలు. అదేంటి మేడం, సంపాదించుకున్నాం, కొనుక్కోకూడదు. ఏం రాళ్ళు కొట్టి సంపాదించావమ్మా 5 ఏళ్లలో 25 లక్షల వాచి? ఇవి కూడా ప్రశ్నించవచ్చు కదా. ఇవన్నీ చూశారు కాబట్టి తెలంగాణ ప్రజలు కట్టగట్టి అటక మీద బారేశారు. ఇక జనంలో ఎడిదిరిగి లేదు కాబట్టి అని ఇలాంటి ముసుగు వీరులందరినీ దింపి ఇలాంటి ఆట ఆడుతున్నారు. ప్రజలకి మధ్య పెట్టాలనేటువంటి చిచ్చుని ప్రజలు గమనిస్తున్నారు. కానీ నేననేది అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు సోకాల్డ్ ఎవరైతే సెటిలర్స్ అంటున్నారో మిమ్మల్ని ఇన్ని రకాలుగా తిడుతున్నా మీకు ఇక్కడేం పని? సినిమా వాళ్ళు పర్టికులర్గా, నేను సినిమా వాళ్ళని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. శీలం లేనివాళ్ళు, తిరుగుబోతులు, ముండాకోర్లు ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టూడియోలు కాపాడుకోవాలి కదా సార్. అది వాళ్ళ స్టూడియోలు. అంతేగాని మనకి చీవు నెత్తురు వ్యవహారం లాంటివి ఏమి ఉండవు. మొహాన పూస్తున్నా కూడా కృష్ణ గారు నా ఎంటైర్ కెరియర్లో, నా ఎంటైర్ పొలిటికల్ అనలిస్ట్గా ఇంత ఆవేశంగా నేను మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఎందుకంటే మన బతుకులు మనం బతుకుతున్నాం. వాడు ఆ పృథ్వీరాజ్ అనేవాడు ఇందాక అంటున్నాడు అక్కడ ఏడవలేరు, మీకు రాజధాని లేదు, ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడతారని. ఇంతటి దౌర్భాగ్యానికి రావడానికి కారణం ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ కేసీఆర్ కలిసి ఆడిన నాటకం కాదా అమరావతిని బొందబెట్టడానికి? ఇవాళ ఒక 4th క్లాస్ నేల క్లాస్ ఆడితో కూడా ఆంధ్ర వాళ్ళు అనిపించుకుంటున్నారంటే ఈ దౌర్భాగ్యం, ఆవేశం రాదా? కాబట్టి
ఇప్పటికైనా సరే గట్టిగా నిలబడకపోతే, ఇప్పటికైనా గట్టిగా వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరమైన మాట మాట్లాడిన ప్రతి వాడిని, మరీ ఆ పాసం యాదగిరి అనేటువంటి వాడు ఎక్కడ వీలైతే అక్కడ, ఆంధ్ర వాళ్ళంటే కర్రీ పాయింట్లు పెట్టుకొని వచ్చారంట, కూరలు అమ్ముకొని బతికేవాళ్ళు, వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. కొంత తప్పేం లేదు కదా సార్, మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దొంగతనాలు ఏం చేయట్లేదు కదా. అదే కదా. సో ఇక్కడ ఏంటంటే కుట్ర కోణంతో రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ లాంటి వాడు కూడా అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే ఎలా సహిస్తున్నారు ఆయన? ఆయన ఎమ్మెల్యేలు, జడ్చర్ల ఎమ్మెల్యేలు వచ్చి మీకేం పని పీక్కొని పోండి అని చెప్పేసి, ఈ పీక్కొని పొమ్మంటానికి వీళ్ళెవరు? పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపుగా అక్కడే ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? లోకేష్ పుట్టిందే అక్కడ. అసలు వాళ్ళెవరు సార్? వాళ్ళెవరు చెప్పడానికి? వాడు ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేమన్నా ఎక్కడి నుంచి అన్నా వచ్చారు? ఎవరైనా సరే ఎట్లా చెప్తారు అన్నప్పుడు ఈ దేశంలో నా ఇష్టం వచ్చిన ప్రాంతంలో నేను ఉంటా, ఖండించాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడొద్దు, వాళ్ళు ఎవరైనా మాట్లాడితే సరే, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని? వాడు ఇష్టం వచ్చినట్టు అదేదో అన్నాడంట, ఏదో కోనసీమకు దిష్టి తగిలిందని ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి ఎలా తిరుగుతాడో చూస్తాం. ఎలా తిరుగుతారు? ఈ నెల వస్తారు తెలంగాణ వాళ్ళు కూడా. ఇక్కడ పని లేదు కదా, అడ్వాంటేజ్ ఎందుకు లేదు సార్? తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి వాహనాలు వెళ్ళవే. తెలంగాణ అనేది పాకిస్తాన్ లో ఉందా లేకపోతే మరి? ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోయి ఎక్కడున్నాడో గానీ ఇలాంటి మాట కూడా అన్నాడు, రేపు పొద్దున వీసాలు తీసుకోవాల్సి వస్తుంది మన పెదకాకంలోనే అన్నాడు. ఖచ్చితంగా గనక తెలంగాణ వస్తే ఈ వీసాలు తీసుకొని వెళ్లాల్సి వచ్చుదేమోనని ఆ పరిస్థితిని కల్పిస్తున్నారు మాటల ద్వారా, అది చూపిస్తున్నారు మనకి. మరి ఇది ఇలా ఉంటుంది అని. కాబట్టి ప్రజలు, నేను ఈరోజు కామెంట్ చూశాను సోషల్ మీడియాలో, చాలా అద్భుతంగా వాళ్ళు రాశారు, మీరు పని చేయండిరా, మీ చుట్టూ తెలంగాణ అనే ఒక బోర్డర్ కట్టేసుకోండి, చైనా గోడలాగా, మీరు ఎవరితో కలవబాకండి జనజన శ్రావంతిలో, తెలంగాణ ప్రజలకు వచ్చిన బాధ ఏం లేదురా, మీరే ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేదండి, సంబంధాలు అంటున్నారు, చక్కగా వస్తున్నారు పోతున్నారు, వ్యాపార భాగస్వాములాగా ఉన్నారు, వాళ్ళకి దీంతో నిమిత్తం లేదు. ఈ శవాల దగ్గర చలిగాచుకునే బ్యాచీలు కొన్ని ఉన్నాయి చూసారా, తెలంగాణ వాదం అనేటువంటి మాట మాట్లాడకపోతే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అమరవీరులు కనీసం ఒక గోడ మీద పేర్లన్నా రాశారా? ఢిల్లీలో ఉంది కదా మన ఇండియా గేట్ లాగా పెట్టి, మీరు కనీసం ఇంతవరకు లెక్కేదే అసలు. ఒకడు 800 అంటాడు, ఒకడు 1200 అంటాడు, ఒకడు 1000 అంటాడు. ఇది మీ ఇది నాయకులనే మాట్లాడుతున్నాను నేను, ఉద్యమకారులు ముసుగులో మాట్లాడేటువంటి వాళ్ళని. తెలంగాణ ప్రజలు బంగారం, వాళ్ళ మనస్తత్వం కానీ కడుపులో తీసి పెట్టేటువంటి మనుషులు వాళ్ళు. కాకపోతే ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోయే ఒక అమాయకత్వం వాళ్ళలో ఉంది కాబట్టి దాన్ని పదే పదే వీళ్ళు వాడుకొని చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏంటంటే, ఆ రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ ఇక్కడ వాళ్ళు ఒక మాట మాట్లాడటం, దాన్ని వీళ్ళు మోసుకుంటూ దాన్ని చేసినటువంటి పద్ధతి చూస్తే కుట్రకోణం ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు అక్కడ ఇక్కడ కూడా ఈ కుట్రను గమనించి ఇలాంటి కుహనా మేధావులందరినీ సరైనటువంటి కౌంటర్ ఇస్తే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఏంటంటే లేనిపోని వీటిని కల్పించి అలజడి సృష్టించి రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలని చూడటం అనేటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మన డిప్యూటీ సీఎంని కూడా అక్కడ దుర్భాషలాడుతూ ఉన్నారు, రేపు సబెట్ట పెడితే చూస్తామని ఇది చేస్తున్నారు. ఇలాంటప్పుడు మన ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన ప్రభుత్వానికి రోల్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే అది నేనంటుంది విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే విద్వేషాన్ని రెచ్చగొడుతుంది అట్నుంచి, దాన్ని ఫార్వర్డ్ చేస్తూ క్యారీ చేస్తుంది వీళ్ళు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు స్కిన్స్ ఇప్పుడు ఇక్కడ పోస్టులు పెట్టారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసు. అందుకని వాళ్ళు మాట్లాడినటువంటి వాటిని ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఏదో జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ తిట్టారు బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకేదో 10 ఎకరాలు ఆయన ఆక్రమించాడు. అతను హైడ్రా అతను క్లియర్గా వచ్చి చెప్పాడు, దాంట్లో ఇల్లీగల్ ఏం లేదు, ఆ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏమి చేయకూడదు, ఇప్పటి వరకు దాంట్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏది లేదు, సాగే చేస్తున్నాడు, ఫామ్ హౌస్ లాగా పెట్టుకున్నాడు అన్న తర్వాత కూడా కబ్జా చేసేసారు, ఇది చేశారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక లార్జర్ కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా వాసన వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది గమనిస్తే ఏంటంటే రెండు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఇప్పటికే
తెలుగు రాష్ట్రాలను విభజించేటప్పుడు తెలుగు ప్రజల మధ్య ఇలాగే విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల వారీగా చీల్చేశారు. సో రాజకీయ నాయకుల అవసరం కోసం ఇది. ఇప్పుడు కూడా ఏదో ఒక రాజకీయం, ఎక్కడో ఒక రాజకీయం ఇప్పుడు తన మాటే నెగ్గాలి అనేటువంటి ఆలోచనతో ఒక మేధావి అని చెప్పుకునేటువంటి ఒక ప్రొఫెసర్, ఆ తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది, అంటే మేధావులని చెప్పుకోవడానికి కూడా కొంత బాధ్యత ఉండాలి. మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మీరు మాత్రం మమ్మల్ని మేధావర్గంగా భావించాలని చెప్పని ఓ ప్రయత్నం. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పని విద్వేషాలు రెచ్చగొట్టడం. నాయకులు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డలు ఆంధ్ర కోడలుగా ఉన్నారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అబ్బాయిలు తెలంగాణ వాళ్ళ అల్లుళ్ళుగా ఉన్నారు. అంత అవినాభావ సంబంధం తెలుగు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య ఖచ్చితంగా ఉంది. ఈ ఒక చిన్న సున్నితమైనటువంటి అంశాన్ని మీరు గుర్తించకుండా మీరు బోర్డర్ కట్టేసుకుంటాం, ఆంధ్ర వాళ్ళని నెట్టేస్తాం, లేదా ఎన్టీఆర్ ఘాటు తవ్వేస్తామని అంటే అది చాలా లోతు అంశం, చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అంశం. గతంలో కేసీఆర్ గారు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఇలా జై తెలంగాణ ఉద్యమం చేసినా కొంత సంయమనం పాటిస్తూ ఉండేవాళ్ళు, కొంతవరకు విద్వేషాలు రెచ్చగొడుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే సొంత అవసరాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు సంయమనం పాటించాలి. అదేవిధంగా ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో, తెలంగాణ మేధావులు అనేటువంటి ముసుగులో ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.